ఈ వీడియోలో మీ మతి పోగొట్టే నిప్పు లాంటి 25 నిజాలను తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా 2000 రూపాయల నోటు మీద ఈ వాటర్ బబుల్స్ని గమనించారా? ఒకవేళ మీరు ఈ వాటర్ బబుల్స్ని చూసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2000 రూపాయల నోటు ముందు భాగంలో అంటే మన గాంధీ తాత ఉండే ప్లేస్లో 11 బబుల్స్ ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్లో 16 బబుల్స్ ఉంటాయి. అయితే ఈ నెంబర్స్ అనేవి 2000 రూపాయల నోటు ఎప్పుడు ప్రవేశపెట్టారు అనే విషయాన్ని చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9వ రోజు 11వ నెల 2016వ సంవత్సరం. కానీ ఏం చేస్తాం, మనం ఎంత చెప్పుకున్నా ఇప్పుడైతే ఈ 2000 రూపాయల నోటుని బ్యాన్ చేశారు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక విచిత్రమైన మొక్క ఉంది. ఆ మొక్క పేరు ఇఫోర్బియా బ్లాక్బర్న్. ఇవి ఎక్కువగా ఎండాకాలంలో మొలుస్తాయి. ఇవి ఒక విచిత్రమైన డిజైన్లో ఉంటాయి. అది ఎలా అంటే ఈ మొక్క యొక్క ప్రతి నోట్స్లో 2 కొమ్మలు ఉంటాయి. మళ్ళీ ఆ 2 కొమ్మలకు 2 కొమ్మలు చొప్పున 4 కొమ్మలు ఉంటాయి. దీన్ని బైనరీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2018 సంవత్సరంలో చైనాకి చెందిన ఒక వ్యక్తి మైనర్ ఎఫెక్ట్స్ అంటే ఒక చిన్న తప్పు చేయడం వల్ల $1600 కట్టవలసిన అవసరం ఏర్పడింది. $1600 ఇండియన్ కరెన్సీలో లెక్క పెడితే 1,16,000 రూపాయలు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ వ్యక్తి ఆ డబ్బుని నోట్ల రూపంలో చెల్లించలేదు, మొత్తం డబ్బుని కాయిన్స్ రూపంలో మాత్రమే చెల్లించాడు. ఆ 1,16,000 రూపాయలను లెక్కించడానికి 16 మంది ఉద్యోగులకు దాదాపు వారం రోజులు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. అస్సాంలోని టెన్సుకియా అనే జిల్లాలో 2018 సంవత్సరంలో ఒక SBI ATMలో ఒక ఎలుక తన పళ్ళతో 12 లక్షల విలువ చేసే క్యాష్ను తన పళ్ళతో కొరికింది. ఆ తర్వాత ఆ ఎలుక వెంటనే చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు మాంసాహారాన్ని తినవద్దు అంటారు. నెల లేక 2 నెలలు మాంసాన్ని తినవద్దు అని వారంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం మాంసం తినకుండా అయితే ఉండలేం కదా. కానీ దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. లాంగ్స్టార్క్టియా అనే పురుగు మనల్ని కరిస్తే మనం మాంసాన్ని ఎలర్జీగా ఫీల్ అవుతాం. మన ఆహారంలో మాంసం ఉంటే మనం దాన్ని తీసి విసిరేస్తాం. డాక్టర్లు మాత్రం ఈ పురుగు కుట్టడం వల్ల వచ్చే ఎలర్జీకి మందును మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. మనం మాంసాన్ని తినకుండా ఉండడమే దానికి సరైన సొల్యూషన్ అని డాక్టర్లు అంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే లాంగ్స్టార్క్టియాలో ఆల్ఫా జెల్ అనే పదార్థం ఉంటుంది. ఈ ఆల్ఫా జెల్ను మన శరీరం యొక్క హ్యూమినిటీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించలేదు. అంతేకాక అదేంటో కూడా దానికి తెలియదు. కాబట్టి ఒక్కసారిగా ఈ ఆల్ఫా జెల్ శరీరంలోకి ప్రవేశిస్తే హ్యూమినిటీ సిస్టమ్ దీని వ్యతిరేకంగా యాంటీబాడీస్ని పంపిస్తుంది. అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఆల్ఫా జెల్తో చర్య జరపడం వల్ల ఒక వ్యక్తి మాంసాన్ని తీసుకుంటే ఎటువంటి ప్రభావం ఉంటుందో అలాంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల మాంసాన్ని చూస్తేనే చికాకు పుడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆర్గాన్ డొనేషన్. ఆర్గాన్స్ దానం చేయడం వల్ల చాలా మంది బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో అవయవాలు డొనేట్ చేయమంటే ముందు వెనక ఆలోచిస్తారు. కానీ సింగపూర్లో మాత్రం ఆర్గాన్ డొనేషన్ అనేది కంపల్సరిగా చేశారు. సింగపూర్లో నివసించే వారికి ఎవరికైతే 21 సంవత్సరాలు నిండుతాయో వారిని ఆటోమేటిక్గా ఆర్గాన్ డోనర్గా రిజిస్టర్ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ దానం చేయాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు చాలా కూల్ డ్రింక్ బాటిల్స్ను గమనించే ఉంటారు. అయితే ప్రతి బాటిల్కి వాటి అడుగు భాగంలో 5 పెద్ద బొడుపులు ఉంటాయి. జనరల్లీ వాటర్ బాటిల్స్ కంటే కూల్ డ్రింక్ బాటిల్స్కే పెద్ద బొడుపులు ఉండడం చూస్తాం. అయితే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బాటిల్స్ కింద అలా బొడుపులు పెట్టడం వల్ల బాటిల్ బలంగా దృఢంగా ఉంటుంది. అంతేకాని ఏదో ఫేమస్ లుక్ కోసం కాదు. సాధారణంగా కూల్ డ్రింక్ బాటిల్స్లో సోడా లేక కార్బన్ డైఆక్సైడ్ వాయువులను నింపుతారు. ఈ వాయువులు అనేవి చాలా ఒత్తిడితో ఉంటాయి. అందుకని అలా బాటిల్ కింద బొడుపులు పెట్టడం వల్ల ఆ బొడుపులు ఆ వాయువుల ఒత్తిడిని తట్టుకొని బాటిల్ బలంగా దృఢంగా ఉంటుంది. మరో రీజన్ ఏంటి అంటే కూల్ డ్రింక్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి. ఇలా చల్లగా ఉన్నప్పుడు బాటిల్ లోపలి పరిమాణం పెరిగి బాటిల్స్ పగిలే అవకాశం ఉంది. అందుకని అలా బాటిల్ కింద బొడుపులు పెట్టడం వల్ల ఆ బొడుపుల భాగం పెరిగి బాటిల్ అనేది పగలకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఎవరైతే అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు మాటిమాటికి గొడవ పడుతూ కొట్టుకుంటారో వారిలో సామాజిక నైపుణ్యం మరియు వారి పదజాలం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒక సర్వే ప్రకారం అమేజింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. అదేంటి అంటే ఒక భర్త ఒక భార్య యొక్క చేతిని పట్టుకోవడం వల్ల ఇద్దరి హృదయ చలనాలు కలుస్తాయి. అలాగే వారి శ్వాస వేగం కూడా సమానం అవుతుంది. ఈ దెబ్బతో భార్యలో ఉన్న బాధ అంతా తొలగిపోతుంది. కాబట్టి బాధలో ఉన్న భార్యను చెయ్యి పట్టి స్పర్శ అందించడం చాలా అవసరం.
అంతేకాని దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మార్కెట్లో కూరగాయలు దొంగతనం చేసే పనులు ఎవరైనా చేస్తే చేయవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దొంగతనం చేయాలనిపించే ఒకే ఒక్క పండు టమాటా పండు. అది ఎందుకో మీకు బాగా తెలుసు. అయితే నిజంగానే టమాటా పండ్లను దొంగతనం చేస్తున్నారు. కర్ణాటకలోని ఒక రైతు యొక్క 2,50,000 రూపాయలను విలువ చేసే టమాటాలను కొంతమంది దొంగిలించారు. టమాటా రేట్లు భారీగా పెరగడం వలన దొంగలు 50 నుంచి 60 సంచుల టమాటా పండ్లను దొంగిలించారని ఒక రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనీ హీస్ట్ లాగా టమాటా హీస్ట్ యుగం అని చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11. రెడ్ బుల్ కంపెనీ వారు తెలివిగా వారి యొక్క కంపెనీ సేల్స్ కోసం ఏం చేశారు అంటే, తాగేసి పడేసిన రెడ్ బుల్ క్యాన్స్ ను ఫేమస్ నైట్ క్లబ్ పక్కన ఉన్న చెత్త కుప్పల్లో కావాలనే పడేసేవారు. అప్పుడు అక్కడికి వచ్చిన కస్టమర్లు రెడ్ బుల్ బాగా అమ్ముడుపోతుంది అని భావించి వాటిని కొనడం మొదలుపెట్టారు. దానివల్ల రెడ్ బుల్ కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. దోమలు గంటకు 1.5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఎగరగలవు. దీనివల్ల కేవలం ఫ్యాన్ నుండి వెలువడే గాలితో వాటిని అరికట్టవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 13. బంగారానికి సాగే గుణం ఉంది, కాబట్టి 1 గ్రాము గోల్డ్తో దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉండే వైరును తయారు చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 14. తమిళనాడులోని ఒక బార్బర్ తన షాపులో టీవీకి బదులుగా లైబ్రరీ పెట్టాడు. ఆ షాప్కి వచ్చిన వారు ఎవరైతే ఆ బుక్స్ని చదువుతారో వారికి హెయిర్ కటింగ్లో 30% డిస్కౌంట్ లభిస్తుంది. ఇది నిజంగా గొప్ప ఆలోచనని చెప్పుకోవాలి. కస్టమర్లను వెయిటింగ్ చేయించే షాపులు ఇటువంటి పద్ధతులు పాటిస్తే చాలా బాగుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. సర్వైవల్ టీవీ షోలో ప్రెజెంటేటర్ అయిన బేర్ గ్రిల్స్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇతను చేసే సాహసాలకు ఆశ్చర్యపోని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఇతను గురించి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుకునే అవకాశం ఉంది. అయితే బేర్ గ్రిల్స్ గురించి ఫ్యాక్ట్ ఏంటి అంటే, మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ఇతను ఒక ఎపిసోడ్కు చేసినందుకు గాను దాదాపు 22 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 16. మార్టిన్ లారిల్లో అనే వ్యక్తి తన తలను 180 డిగ్రీస్లో తిప్పగలడు. అందుకే అందరూ ఇతన్ని గొడ్లగూబ మనిషి అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. మన శరీరంలో ఎంత టెంపరేచర్ ఉందో కొలవడం సాధ్యమవుతుంది. రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందో కొలవడం సాధ్యమవుతుంది. అంతెందుకు, నొప్పిని కూడా డెల్స్తో డెలరీ మీటర్ సహాయంతో కొలవడం సాధ్యమవుతుంది. అయితే మీరెప్పుడైనా మన నొవ్విని కొలవడం సాధ్యమవుతుందేమో అని ఆలోచించారా? ఇలా నొవ్విని కొలిచే ప్రయత్నంలో జపాన్ వారు ముందు అడుగులో ఉన్నారు. జపాన్ దేశంలో కన్సా యూనివర్సిటీలోని పరిశోధకులు లాఫోమీటర్ను కనుగొన్నారు. దీనికోసం ఒక మనిషి నవ్వుతున్నప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో అనే విషయాల మీద చాలా పరిశోధనలు చేశారు. తరువాత మన బుగ్గలు, ఛాతీ, పొట్ట భాగం మీద కొన్ని సెన్సార్స్ అమర్చి మనం నవ్వుతున్నప్పుడు ఆ ప్రాంతంలో కొన్ని కండరాలు కదులుతాయి. వీటి ద్వారా కొద్ది మొత్తంలో బయో ఎలక్ట్రిసిటీ విడుదలవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ శాతాన్ని సెన్సార్ గుర్తిస్తాయి. ఈ సెన్సార్స్ 1 సెకనుకు 3000 మెజర్మెంట్స్ తీసుకుంటాయి. ఈ సెన్సార్స్ నుండి వచ్చిన సమాచారాన్ని కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కంప్యూటర్ సహాయంతో ఆ డేటాని న్యూమరికల్లోకి కన్వర్ట్ చేస్తారు. ఇకపోతే నవ్వుని తెలియజేసే యూనిట్ వచ్చేసి AH. 1 సెకను పాటు వచ్చిన విపరీతమైన నవ్వు 5 AH ఉంటుంది. దీన్ని పబ్లిక్లో చెక్ చేయడానికి కన్సా యూనివర్సిటీలోని 30 సంవత్సరాల మహిళను మరియు ఆమె యొక్క 5 సంవత్సరాల పాపను ఒక ప్లేస్లో కూర్చోపెట్టి కొంతమంది కమెడియన్స్ చేత కామెడీ చేయించారు. అయితే కామెడీ రొటీన్గా ఉండడం వల్ల ఆమెను టెస్ట్ చేస్తే ఫలితం 0 AH వచ్చింది. అదే సమయంలో ఆమె యొక్క పాపను టెస్ట్ చేస్తే 42 AH వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఈ ప్రపంచంలోనే అతి చిన్న కోతి పేరు పిగ్మా మార్మోసెట్స్. మార్కెట్లో దొరికే సాధారణ యాపిల్ కంటే ఇది తక్కువ బరువులో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. వర్బుల్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నవారు చూడడానికి భయంకరంగా ఉంటారు. ఈ వ్యాధి ఎలా వస్తుందని డాక్టర్స్కి కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇది జెనెటిక్ డిజార్డర్ అని, వంశపారపర్యంగా వస్తుందని నమ్ముతుంటారు. ఈ వ్యాధి ఉన్నవారికి శరీరం అంతా జుట్టు మొలుస్తుంది. చూడ్డానికి జంతువుల శరీరంలా అనిపిస్తుంది. శరీరం మీద ఎక్కువ జుట్టు పెరగడం తప్ప ఇక ఎటువంటి సమస్య దీంతో ఉండదు. ఈ వ్యాధి ఉన్నవారు సమాజంలో తిరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు. సాధారణంగా చేసే షేవింగ్, ఫ్లెక్టింగ్, వాకింగ్ ద్వారా హెయిర్ను రిమూవ్ చేయడం తప్ప మరో దారి లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఇప్పుడైతే మనకు టూత్ బ్రష్లు, పేస్టులు ఉన్నాయి, కానీ ప్రాచీన రోమన్స్కు అటువంటివేవి ఉండేవి కావు. అయినా కూడా వారి పళ్ళు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేవి. దీనికి రీజన్ ఏమిటి అంటే వాళ్ళు తినే ఆహారంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు.
చక్కెర అనేది మన పంటికి హాని కలిగించే బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. తద్వారా గమ్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయి. అందుకే చిన్నపిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తినడం వల్ల పళ్ళు పిచ్చిపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. లీనింగ్ టవర్ ఆఫ్ పిజా కొంత వంగి ఉంటుందని అందరికీ తెలుసు. అయితే భూకంపాల కారణంగా ఇది 1.6 ఇంచెస్ స్ట్రైట్గా వచ్చిందని సైంటిస్టులు అంటున్నారు. 1990కి 2022కి ఎంత తేడా ఉందో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 22. గైస్, చెస్ ఆట గురించి మీ అందరికీ తెలుసు కదా. అందులో చెక్మేట్ అనే పదం ఉంటుంది కదా. ఆ పదం పర్సిర్ ప్లేస్ అయినటువంటి సామేట్ నుండి వచ్చింది. దీని అర్థం ది కింగ్ ఈస్ డెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 23. క్రికెట్లో మిస్టర్ 360 అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఏబి డెవిలియర్స్. అయితే మీకు తెలుసా, బెంగళూరులోని రాజాజీ నగర్లో ఒక రోడ్డుకి ఏబి డెవిలియర్స్ రోడ్డు అని పేరు పెట్టారు. ఐపీఎల్లో డెవిలియర్స్ బెంగళూరుకు చేసిన కృషిని మెచ్చుకొని ఒక అభిమాని తను నివసిస్తున్న ప్రాంతంలో ఒక రోడ్డుకి ఏబి డెవిలియర్స్ రోడ్ అని పేరు పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 24. గూగుల్లోని యాహూ కంపెనీల యొక్క హెడ్ క్వార్టర్స్ మరియు డేటా సెంటర్స్ ప్రాంతాల్లో గడ్డి విపరీతంగా మొలిచింది. అయితే ఈ గడ్డిని కట్ చేయడానికి వీరు మేకలను, గొర్రెలను ఆ గడ్డి ప్రాంతాల్లో వదులుతారు. తరువాత అవి గడ్డిని బాగా తిని ప్లేసును శుభ్రంగా ఉంచుతాయి. తద్వారా వారికి వర్కర్స్ని పెట్టుకునే ఇబ్బంది కూడా ఉండదు. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25. ది యూనివర్సల్ బాస్గా పిలువబడే క్రిస్ గేల్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. క్రిస్ గేల్ గ్రీజులో ఉన్నప్పుడు భారీ సిక్స్లకు కొద ఉండదు. క్రిస్ గేల్గా పిలువబడే ఈ క్రిస్టోఫర్ హెన్రీ గేల్ 1979 సెప్టెంబర్ 21న జైమికాలోని కింగ్స్టన్లో జన్మించాడు. టీ20స్లో విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే ఈ ప్లేయర్ చిన్నప్పటి జీవితం చాలా పేదరికంలో ఉండేది. ఉదాహరణకి క్రిస్ గేల్ పేదరికం వల్ల చిన్నప్పుడు దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు. దీన్ని బట్టి తనకు పేదరికం ఎంతలా ఉండేదో అర్థమవుతుంది. చిన్నప్పుడు ఈ స్థితిలో ఉన్న గేల్ ఇప్పుడు ఎన్నో రికార్డ్స్ను సొంతం చేసుకున్నాడు. అందరికీ తెలుసు, టీ20 చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో 100 పరుగులను సాధించిన ఘనత క్రిస్ గేల్ది. ఈ రికార్డుని ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేదు. టీ20 చరిత్రలోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ క్రిస్ గేల్దే. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పూణే వారియర్స్కి మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు 19 ఫోర్లు 17 సిక్స్లు కొట్టాడు. మొత్తం 66 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ను సడన్గా టీవీలో చూస్తున్న ప్రేక్షకులు, మేము చూస్తున్నది టీ20యా లేదా పొరపాటున ఏదైనా ఓడీ మ్యాచ్ చూస్తున్నామా అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పటికీ ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. ఒకసారి క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియంలో కొట్టిన సిక్స్ ఒక పాపకి తగిలి ముక్కు గాయమయ్యింది. ఆ విషయం తెలుసుకున్న క్రిస్ గేల్ ఆ పాపని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఇలా క్రిస్ గేల్ యొక్క జీవితం గురించి తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చూస్తారు కదా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు మరింత ఎనర్జీ అందించేందుకు జేబీఆర్ ఫ్యాక్టబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బంగారాజు. సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.